ఈ మధ్య పబ్లిక్ డొమైన్ లో మనం తరచుగా వింటున్న పదం ఏంటి అంటే సప్లిమెంట్స్ అని చెప్పేసి. అంటే ఈ సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్తుంటారు కొన్నిటిని, మెడిసినల్ సప్లిమెంట్స్ అని చెప్తుంటారు కొన్నిటిని. అసలు మెడిసినల్ సప్లిమెంట్స్ అనే పేరు లేకుండా ఫుడ్ సప్లిమెంట్స్ గా ఇస్తూ మెడిసినల్ వీటిని ఇచ్చే సందర్భాలు ఇంకొన్ని అనమాట. బట్ వీటిల్లో ఈ సప్లిమెంట్స్ గా తీసుకునేవి ఎంతవరకు ఆరోగ్యకరం, ఎక్కడి నుంచి అనారోగ్యకరం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు జెన్యూన్ హోమియోపతి. ఈ సప్లిమెంట్స్ అనే దాంట్లో బేసిక్ గా ఇందాక చెప్పుకున్నట్లుగా బేసిక్ గా రెండు రకాలు అనమాట. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఇవి సహజంగా ఎక్కడ చూస్తాము అంటే టెర్మినల్ ఇల్నెసెస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏ క్యాన్సర్సో లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్సో ఇలాంటి కండిషన్స్ లో మెడిసిన్స్ పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఒబేసిటీ రిలేటెడ్ కండిషన్స్ లో కూడా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుని త్వరగా ఆ ఎక్సెస్ వెయిట్ ని లూజ్ అవ్వడానికి సంబంధించి కూడా వీటిని వాడడం గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనుక మనం ఒక ఇది ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే హోమియోపతికి న్యాచురోపతికి ఉండే డిఫరెన్స్ ఒకదాన్ని తెలుసుకోవాలన్నమాట. అంటే న్యాచురోపతి ఏం చెప్తుంది అంటే ఏదైనా సరే పచ్చపాన విహారాలకు సంబంధించి అంటే డైట్ అండ్ రెజిమెన్ కి సంబంధించి మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి మనకి వ్యాధి రాకుండా ఆపుతాయి, ఒకవేళ వచ్చిన వ్యాధిని కూడా సంపూర్ణంగా నివారణ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. వెరాజ్ ఇక్కడ హోమియోపతిలో ఏం జరుగుతుందంటే ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అంటే ఈ డైట్ అండ్ రెజిమెన్ రిలేటెడ్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ హోమియోపతిలో కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రకృతి సిద్ధమైన వ్యాధి ఏదైతే ఉందో, న్యాచురల్ డిసీజ్ అని చెప్పుకోబడే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అని చెప్పేసి హోమియోపతి చెప్తుంది. అంటే ఇక్కడ వాట్ ఎవర్ మే బి ది అదర్ మెథడ్స్, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా సరే ఆలోచించవచ్చు కాక ఖచ్చితంగా అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ అనేది మాత్రం జరిగి తీరాలి. ప్రకృతి సిద్ధమైన డిసీజ్ ఏదైతే ఉందో న్యాచురల్ డిసీజ్ గా చెప్పుకునే ప్రతి దానికి కూడా అంటే మన యొక్క దైనందిన జీవితానికి సంబంధించిన లోపాల మూలంగా వచ్చిన వ్యాధుల్లో మనం ఖచ్చితంగా వీటికి సంబంధించి జాగ్రత్తలు కనుక తీసుకుంటే అవి సెట్ అయిపోతే అంతవరకు ఓకే. అవి ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ అని చెప్పేసి అంటాం, కృత్రిమమైన దీర్ఘ వ్యాధులు అని చెప్పేసి. అలా కాకుండా సహజసిద్ధంగా వచ్చే దీర్ఘ వ్యాధుల్లో మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. అది లేకుండా అక్కడ పర్మనెంట్ క్యూర్ అనేది మాత్రం సాధ్యపడదు అని చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే వచ్చిన డిసీజ్ ని క్యూర్ చేసుకోవడానికి సంబంధించి ఇదైతే ఖచ్చితంగా ప్రివెన్షన్ కి సంబంధించి కూడా న్యాచురోపతి చెప్పేదానికి హోమియోపతి చెప్పేదానికి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే న్యాచురోపతిలో వచ్చేసి ఖచ్చితంగా ఫుడ్ సంబంధించి రెజిమెన్ కి సంబంధించి డైట్ కి సంబంధించి రెజిమెన్ కి సంబంధించి మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అది డిసీజ్ రాకుండా ఆపేస్తుంది అని చెప్పేసి చెప్తాం. వేరేస్ హోమియోపతిలో ఏంటి అంటే అది ముందు వరకు డిసైడ్ చేస్తుంది అనేది వరకే చెప్తాం అన్నమాట. అంటే ఇక్కడ సపోజ్ ఒక డయాబెటిక్ ఇండివిజువల్ ఉన్నారు, వాళ్ళు రైస్ తీసుకోకుండా ఈ మెట్ట పంటలు అని చెప్పేసి చెప్పేవి అంటే గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు లేదంటే ఇప్పుడు ఈ కొర్రలు, సామలు ఇలాంటివి కొన్ని చెప్తున్నారు. అలాంటివి తీసుకుంటే రైస్ ఆపేసి ఖచ్చితంగా డయాబెటీస్ ని మనం కంప్లీట్ గా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ హోమియోపతిలో ఏంటి అంటే ముందు వెనక డిసైడ్ చేస్తుంది అనేది చెప్తాం. అంటే ఇలాంటి హెల్దీ డైట్ కాకుండా రైస్ అంటే ఎక్కువగా తీసుకోవడం మూలంగా డయాబెటీస్ కొద్దిగా ఎర్లీగా వస్తుంది, ఇలాంటివి ఫాలో అవడం మూలంగా కొద్దిగా లేట్ గా వస్తుంది తప్ప కంప్లీట్ ప్రివెన్షన్ మాత్రం సాధ్యపడదు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ ఒబేసిటీ అనేది రావడానికి రకరకాల కారణాలు అనమాట. అంటే డైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం డైట్ ని సెట్ చేసుకుంటే నిజంగానే ఒబేసిటీ అనేది కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా కొన్ని మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదు కొన్ని డిసీజెస్ లో పర్టికులర్ గా ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సే హైపోథైరాయిడిజం కానీ ఇట్లాంటి వాటిల్లో ఖచ్చితంగా ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో సర్జరీస్ తర్వాత ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఖచ్చితంగా మనము మెడికల్ ట్రీట్మెంట్ ని ఆశ్రయించాల్సిన అవసరం ఎంతో ఉంటుందన్నమాట. కేవలం డైట్ అండ్ రెజిమెన్ ఫాలో అయ్యాము కాబట్టి మేము వెయిట్ రిడక్షన్ జరిగింది అది నిలబడిపోతుంది అంటే ఖచ్చితంగా అది ఫాల్టీ అప్రోచ్ అనమాట. అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలీ ఎక్స్పీరియన్స్. అంటే అలా తగ్గిన వాడు ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఇది ఆపిన వెంటనే మళ్ళీ ఒళ్ళు చేసేయడం జరుగుతుంది, వెయిట్ గెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అలా రాలేదు అంటే అంతకన్నా సీరియస్ గా లోపలేదో రన్ అవుతోంది అనేది మనం తీసుకోవాలి తప్ప కేవలం మనం ఫాలో అయిన డైట్ అండ్ రెజిమెన్ మూలంగా లేదంటే న్యాచురోపతికి ఇది మూలంగా అది కంప్లీట్ గా సెట్ అయిపోయింది అనే అపోహలో ఉండడం మాత్రం కరెక్ట్ కాదనమాట. అండ్
ఈ పర్టికులర్ గా ఫుడ్ సప్లిమెంట్స్ కనుక వస్తే ఇక్కడ ఏంటంటే దాంట్లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్, ఇన్ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఇప్పుడు ఐరన్, కాల్షియం ఇలాంటివి ఫుడ్స్ ఉంటాయి, ఆ మినరల్స్ ఉంటాయి, అవి మనం తీసుకునే న్యాచురల్ ఫుడ్ లోనూ ఉంటాయి. అంటే ఇప్పుడు గోంగూర కానీ ఇట్లాంటి వాటిలో ఐరన్ అనేది రిచ్ గా ఉంటుంది. లేదు ఇప్పుడు పాలు ఇలాంటి వాటిలో కాల్షియం అనేది రిచ్ గా ఉంటుంది. కానీ దానికి ఇప్పుడు మనకు ఫార్టిఫైడ్ అని చెప్పేసి వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం తీసుకునే న్యూట్రిషన్ పౌడర్స్ కానీ, సేమియా కానీ, లేదంటే నూడిల్స్ కానీ, ఇట్లా వాటిలో చాలా వాటిల్లో ఫార్టిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ ఫార్టిఫికేషన్ అంటే ఐరన్ తో ఫార్టిఫై చేయడం, లేదంటే కాల్షియం తో ఫార్టిఫై చేయడం, లేదంటే మెగ్నీషియం తో ఫార్టిఫై చేసామని చెప్పేసి ఇలా లెక్కకు మిక్కిలిగా చాలా వాటిని మినరల్స్ ని కలిపేస్తున్నారు. దానికి ఆర్గానిక్ దానికి తేడా ఏంటి అంటే, ఇక్కడ పర్టికులర్ గా ఆర్గానిక్ ఫుడ్స్ లో ఏంటంటే మన యొక్క సిస్టమ్ ఒక ఫుడ్ లో ఉండే మినరల్ ని ఎంత అవసరమైతే అంత, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే తీసుకుంటుంది అనమాట. అంటే అక్కడ ఆప్షనల్ అనమాట. అది అంటే ఉంది కాబట్టి తీసుకుని తీరాలి అనేది అయితే ఉండదు, అబ్జార్బ్ అయి తీరుతుంది అనేది ఉండదు అనమాట. అంటే అక్కడ ఆప్షనల్, అక్కడ ఏది అవసరమైతే దాన్ని తీసుకుంటుంది. ఒకటి ఎంత అవసరమైతే అంత తీసుకుంటుంది, అంటే దాని యొక్క మెటబాలిక్ నీడ్స్ కొద్దీ ఎంత అవసరమో అంతవరకు తీసుకుని ఆపేస్తుంది. ఉంది కదా అని చెప్పేసి ఎక్సెస్ గా తీసుకోవడం అనేది ఉండదు, అది ఆప్షనల్ అనమాట. వెరాజ్ ఇనార్గానిక్ ఫామ్ లో ఉండే వాటిలో ఏం జరుగుతుందంటే, ఈ విధంగా మనం సెపరేట్ గా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి వాటిని మనం ఎప్పుడైతే ఫార్టిఫికేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తున్నామో ఖచ్చితంగా అక్కడ సిస్టమ్ కంపల్షన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ మినరల్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్ మెడిసినల్ స్టఫ్స్ అనమాట. సో ఇంత పవర్ఫుల్ మెడిసినల్ స్టఫ్స్ ని సిస్టమ్ కి ఆబ్లిగేషన్ అంటే చాయిస్ ఉండదు అనమాట. అసలు చాయిస్ ఉండదు, కంపల్సరీగా తీసుకోవాలి. ఇట్ ఈస్ ఒబ్లైజ్డ్ టు టేక్ ది మినరల్ అనమాట. సో దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది మనం లోతుగా వెళ్తే తెలుస్తుంది అనమాట. ఐరన్ మూలంగా వచ్చే ఎఫెక్ట్స్ కొన్ని పేజీలు ఉంటాయి, అలానే కాల్షియం మూలంగా వచ్చే ఎఫెక్ట్స్ కొన్ని పేజీలు ఉంటాయి, మెగ్నీషియం మూలంగా వచ్చే ఎఫెక్ట్స్ కొన్ని పేజీలు ఉంటాయి. ఇవన్నీ కూడా కెమికల్ కింగ్డమ్ చాలా పవర్ఫుల్ మినరల్స్ అవడంతో ఆటోమేటిక్ గా మన శరీరం చూపించే దుష్ప్రభావాలు అనేది విపరీతంగా ఉంటాయన్నమాట. సో మనం ఏం తీసుకున్నా సరే, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని మనం చెప్పుకునే వాటిలో ఏది తీసుకున్నా సరే అదే ఆర్గానిక్ ఫామ్ లో ఉండేటట్లుగా, అంటే నేచర్ మనకిచ్చిన పద్ధతిలో ఉండే విధంగా తీసుకోవాలి. సో ఆ నేచర్ ఇచ్చిన దాన్ని నేచురల్ ఫామ్ లో తీసుకోవడం వరకే హెల్దీ అనమాట. అలా కాకుండా ఇనార్గానిక్ ఫామ్ లో మేము యాడ్ చేసి తీసుకున్నాం, దాని మూలంగా ఇంకొంచెం ఆరోగ్యాన్ని పొందుతామంటే ఖచ్చితంగా అది ఆరోగ్యాన్ని దిగజార్చే ప్రయత్నం మాత్రమే అవుతుందన్నమాట. సో ఈ ఇనార్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ కి సంబంధించి ఎక్కువ మంది పేషెంట్స్ అడిగే ఒక డౌట్ ఏంటి అంటే ఈ ఓఆర్ఎస్ గురించి అన్నమాట. అంటే మోషన్స్ అవుతున్నాయి, లేదంటే వామిటింగ్స్ అవుతున్నాయి, లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జరిగింది, ఒంట్లో ఉండాల్సిన ద్రవాలు బయటకు లూజ్ అవడం జరిగింది, బయటికి పోవడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి ఈ ఓఆర్ఎస్ తీసుకోవడం కరెక్టే కదా, డైరెక్ట్ గా మనకి అక్కడ సిస్టమ్ లూజ్ అయిందని డైరెక్ట్ గా ఇస్తున్నాం కదా అని చెప్పేసి అంటారు. అది కూడా తప్పు అనమాట. ఎందుకంటే దాంట్లో కూడా డైరెక్ట్ గా సోడియము, క్లోరిన్ ఇలాంటివి డైరెక్ట్ గా యాడ్ అయి ఉంటాయి అనమాట. ఖచ్చితంగా అది అడ్వైజబుల్ కాదు. వాట్ ఎవర్ ఇట్ మే బి మనము న్యాచురల్ ఫామ్ లో తీసుకోవాలి. అంటే కొబ్బరి నీళ్ళలో, లేదంటే మజ్జిగో, లేదంటే పలచగా పాలో, ఇటువంటి వాటి రూపాల్లో తీసుకోవాలి తప్ప ఆర్గానిక్ ఫామ్ లో అలా కాకుండా పూర్తిగా ఈ కెమికల్ ఆర్ కింగ్డమ్ కి సంబంధించిన దీంట్లో ఈ మినరల్స్ డైరెక్ట్ గా ఉండే వాటిని తీసుకోవడం మాత్రం అస్సలు అడ్వైజబుల్ కాదు. దాని మూలంగా మన శరీరం మీద పడే ప్రభావాలు అంతా ఇంత అని చెప్పడానికి లేదనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మెడిసినల్ సప్లిమెంట్స్. ఇక్కడ మెడిసినల్ సప్లిమెంట్స్ గురించి చెప్పుకోవాలి అంటే స్ట్రైట్ గా ఇక్కడ కూడా 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఈ దీంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి వైటమిన్స్ కానీ, లేదంటే ఫోలిక్ యాసిడ్ కానీ, లేదంటే కాల్షియం, ఐరన్ ఇలాంటి వాటి గురించి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కనుక చూస్తే మనకి కామన్ సెన్స్ ని అప్లై చేసే విషయాలు కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోలిక్ యాసిడ్ అనేది మ్యాండేటరీ చేసేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ ఇండివిజువల్ కి ఫోలిక్ యాసిడ్ అనేది మ్యాండేటరీ చేసేస్తున్నారు. ఎందుకు అంటే పుట్టబోయే పిల్లల్లో అంటే అంగవైకల్యం లేకుండా పుట్టడం గురించి దాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం మూలంగా అంగవైకల్యం లేకుండా పిల్లలు పుడతారు అని చెప్పేసి వాళ్ళు కాన్సెప్ట్ చెప్పడం జరుగుతోంది. ఈ ఫోలిక్ యాసిడ్ ఇంత కంపల్షన్ గా ఇవ్వడం అనే కల్చర్ హార్డ్లీ ఒక 20-30 years కి సంబంధించిన విషయం. అలా మనం వెనక్కి వెళ్తే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం అసలు ఈ ఫోలిక్ యాసిడ్ కాన్సెప్టే లేదు. సో అప్పుడంతా కూడా అప్పుడు పుట్టిన పిల్లలు, కొన్ని 100 సంవత్సరాలుగా పుట్టిన పిల్లలు అంగవైకల్యాలతో ఏం పుట్టడం లేదు కదా. అప్పుడంతా కూడా అలా పుట్టింది ఏం కాదు కదా.
ఈవెన్ ఇప్పుడు చూసుకున్నా సరే ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు చాలా మంది కూడా, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా డాక్టర్స్ ని అప్రోచ్ అవ్వడం జరగదు ప్రెగ్నెన్సీ టైంలో. వాళ్ళకేమీ ఈ లోపే ఫోలిక్ యాసిడ్ వాడని కారణంగా కంప్లీట్ గా అందరూ అనుభవకేళ్లతో పుడుతున్నారు అనేది కాదు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే కంపల్సరీ అది లేకపోతే ఎలా ఇదిగా వాడిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని ఎప్పుడైతే ఇందాక నేను చెప్పుకున్నట్లుగా ఈ ఇనార్గానిక్ ఫామ్ లో డైరెక్ట్ గా అలా కెమికల్ ఫామ్ లో ఎప్పుడైతే వాడేస్తామో ఖచ్చితంగా దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవి ఈ రోజున వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఏం కాదు, దాని మూలంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు అనొచ్చు దాకా. అంతవరకు ఎన్నో మందుల గురించి వాళ్ళు తరుణిక కాలంలో అంటే ఫస్ట్ టైం మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేసేస్తారు, 15-20 సంవత్సరాల పాటు వాస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా దాని మూలంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కనుక ఆ మెడిసిన్ విత్డ్రా చేసుకుంటున్నాం అంటారు. అప్పటికే 10-20 సంవత్సరాల పాటు వాటిని ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి మనం వెనక్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి ఏమీ ఉండదన్నమాట. సేమ్ థింగ్ ఇక్కడ, అంటే బేసిక్ కాన్సెప్ట్ వైజ్ తప్పనమాట. సో ఒక పర్టికులర్ మెడిసిన్ కి సంబంధించిన ఇది కాదు, లేదంటే పర్టికులర్ మెడిసినల్ సప్లిమెంట్ కి సంబంధించిన విషయం కాదు. అంటే ఈవెన్ ఇప్పుడు కాల్షియం ఉంది, దాని ఏదో మామూలుగా ఈ పిక్రమెంట్ బిల్డర్ మింగినట్టుగా మింగేస్తూ ఉంటారు, కాల్షియం శాండ్స్ టాబ్లెట్స్ ఇలాంటి వాటిని మింగేస్తూ ఉంటారు. సో అక్కడ కాల్షియం అలా డైరెక్ట్ గా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పేసి అంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద అకేషన్స్ లో ఏం జరుగుతుంది అంటే కాల్షియం డిజార్డర్డ్ మెటబాలిజం అనేది పాయింట్ అన్నమాట. అంటే మన శరీరం గ్రహించిన కాల్షియం ని పర్టికులర్ గా కొన్ని పార్ట్స్ కి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయడం, కొన్ని పార్ట్స్ కి తక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంటది. సో మెయిన్ ఇష్యూ దాన్ని సెట్ చేసుకోవాలి. డిజార్డర్డ్ మెటబాలిజం అనే దాన్ని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా హెల్త్ సెట్ రైట్ అయిపోతుంది. అంతేగాని దాని గురించి అని చెప్పి కాల్షియం ఇవ్వడం, ఇంకా కొన్ని కండిషన్స్ లో ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఇలాంటి కండిషన్స్ లో డైరెక్ట్ గా కాల్షియం డెఫిషియెంట్ కాబట్టి ఇచ్చేస్తున్నాం అని చెప్పి చెప్తుంటారు. ఆ సందర్భంలో కూడా మనం ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం స్ట్రైట్ అవే మినరల్ ఫామ్ లో దాన్ని ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. న్యాచురల్ ఫుడ్ స్టఫ్స్ లో అంటే నువ్వులు కానీ లేదంటే పాలు కానీ ఇలా కాల్షియం రిచ్ డైట్ ఏదైతే ఉంటుందో న్యాచురల్ ఫామ్ లో తీసుకుని ఆ కాల్షియం ని ఎన్రిచ్మెంట్ జరగాలి తప్ప డైరెక్ట్ గా కాల్షియం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే ఐరన్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. దానికి సంబంధించి మనం ఎనీమియా వీడియోలో ఐరన్ అలా వాడడం మూలంగా వచ్చే దుష్ఫలితాలు ఏంటి, దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటాయనేది ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. దాన్ని చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అలానే వైటమిన్స్ కి సంబంధించి కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రీసెర్చెస్ చాలా జరుగుతున్నాయి అనమాట. హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చెస్ లో వైటమిన్స్ కి సంబంధించి కూడా చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి, ఎలా పడితే అలా వాడకూడదు అని చెప్పేసి చెప్తాను. వాళ్ళు చెప్తున్న మాట ఇది, ఖచ్చితంగా అది కూడా వద్దన్నమాటే చెప్తున్నారనమాట. సో ఏదైనా సరే మనం చెప్పే బేస్ కాన్సెప్ట్ ప్రకారం తప్పు అనేది ఒకటి, వాడు పర్టికులర్ గా ఒక ఇండివిజువల్ మెడిసిన్ కి సంబంధించి లేదంటే మెడిసినల్ సప్లిమెంట్ కి సంబంధించి వాళ్ళు ఎప్పటికో నెమ్మదిగా వాళ్ళ యొక్క రీసెర్చ్ పేపర్స్ ని పబ్లిష్ చేసి దాన్ని నెమ్మదిగా పబ్లిక్ లోకి తీసుకుని వెళ్లే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇకపోతే రెండో ఫార్మ్ ఆఫ్ మెడిసినల్ సప్లిమెంట్స్ దాకా చూస్తే డైరెక్ట్ గా హార్మోన్స్ ఇవ్వడం కానీ ఇటువంటివి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ డైరెక్ట్ ఇవ్వడం మూలంగా ఎంత నష్టం అనేది మనం ఆల్రెడీ హైపోథైరాయిడిజం అనే వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అలానే ఈస్ట్రోజన్ కి సంబంధించిన హార్మోన్స్ డైరెక్ట్ గా ఇవ్వడం మూలంగా అక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని విధాలుగా మన శరీరం మీద దాని యొక్క దుష్ఫలితాలు పడతాయనేది పీసీఓడి వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. దానిలో కనుక చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. అలానే ఇప్పుడు ఇన్సులిన్ కి సంబంధించి కూడా డైరెక్ట్ గా ఇన్సులిన్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకు అంటే ఈవెన్ అంటే మెడిసినల్ ఎఫెక్ట్స్ తీసి పక్కన పెడితే, అంటే ఇన్సులిన్ మూలంగా వచ్చే మెడిసినల్ ఎఫెక్ట్స్ ని తీసి పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ ని డైరెక్ట్ గా అలా అంటే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ చెయ్యాలి. సో ఆ ప్యాంక్రియాస్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ చెయ్యట్లేదు కాబట్టి బయట నుంచి మేము ఇన్సులిన్ ఇచ్చేస్తాము అనే కాన్సెప్ట్ మాత్రం చాలా ఫ్రాడ్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలి. అలా ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మేము బయట నుంచి ఇస్తున్నాము అని చెప్పేసి వాడు చెప్పే కాన్సెప్ట్ చూడడానికి సూపర్ఫిషియల్ గా చాలా లాజికల్ గా కన్విన్సింగ్ గా ఉంటుంది అనమాట. కానీ కొద్దిగా లోతుకు వెళ్తే మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇండియన్ స్టైల్ కమోడ్ వాడడానికి అలవాటు పడి ఉన్నారు, వాడుతూ ఉంటారు, ఏ ఇబ్బంది ఉండదు. కొద్ది రోజుల పాటు ఆ పర్సన్ వెస్ట్రన్ స్టైల్ కమోడ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడిన తర్వాత ఇండియన్ స్టైల్ కమోడ్ యూజ్ చేద్దాము అంటే ఖచ్చితంగా అక్కడ కాళ్ళు లొంగవు అనమాట. ఎందుకు అంటే ఆ యూజ్ అండ్ డిస్యూజ్ ప్రిన్సిపల్ కి సంబంధించిన విషయం అనమాట. అంటే ఒకదాన్ని మనం వాడుతున్నంత వరకు అది చక్కగా పనిచేస్తూ ఉంటుంది, సరిగ్గా మనకి ఆ పనితీరు అలా ముందు కొనసాగుతూ ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎప్పుడైతే ఒకదాన్ని వాడమో ఆటోమేటిక్ గా అది పనికి రాకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట.
ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ హోల్డ్ స్కూల్. అంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అండ్ ప్యాంక్రియాస్ చేయట్లేదు కాబట్టి బయట నుంచి ఇస్తున్నాము అంటే, మొదట్లో ఒక 8 యూనిట్లు ఇన్సులిన్ ఇస్తారు, ప్యాంక్రియాస్ ప్రొడక్షన్ చేయట్లేదు కానీ. కాబట్టి సో మనం ప్యాంక్రియాస్ కి కన్వే చేసేది ఏంటి, సిస్టమ్ కి కన్వే చేసేది ఏంటి అంటే, ఇప్పుడు ప్రొడ్యూస్ చేయకపోతే బయట నుంచి ఇచ్చేస్తామని. నెమ్మదిగా అది ఇంకొంచెం పని తగ్గించుకుంటుంది. ఈసారి 16 యూనిట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం పని తగ్గించుకుంటుంది. ఈసారి 24 యూనిట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం పని తగ్గించుకుంటుంది, నెమ్మదిగా 32 యూనిట్లు. ఇలా మనం దానికి అలవాటు చేసే కొద్దీ, నువ్వు పని చేసినా చేయకపోయినా మేము బయట నుంచి చూసుకుంటాము అని చెప్పి మనం ఇండైరెక్ట్ గా ఇచ్చే మెసేజ్ లో అదేంటంటే ఏదో ఒక రోజున కంప్లీట్ గా యూస్లెస్ ఆర్గన్ కింద మారిపోతుంది అనమాట. కంప్లీట్ గా ఫంక్షన్లెస్ గా మారిపోతుంది. వేరాజ్ ఇక్కడ హోమియోపతిలో ఇక్కడ చేసేది ఏంటి అంటే, ఖచ్చితంగా బయట నుంచి మినిమం గా హార్మోన్ ఇవ్వడం అనేది జరగదన్నమాట. అంటే అక్కడ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ప్రొడక్షన్ చేసుకోలేకపోతాం కాబట్టి మెడిసినల్ అసిస్టెన్స్ ఇచ్చి దానికి ఎనర్జీని ఇచ్చి అదే దాని నార్మల్ పని అది చేసుకునేట్టుగా ఎంకరేజ్ చేస్తాము. సో దట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ని మనం రివర్స్ క్యాప్చర్ చేస్తే 32 యూనిట్స్ ఇన్సులిన్ వాడుతున్నాన్ని మనం బయట నుంచి ఇవ్వకుండా మనం దీన్ని ఈ విధంగా హార్మోన్ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేసే విధంగా ఎప్పుడైతే మనం మెడిసిన్ ఇస్తామో, నెమ్మదిగా అక్కడ 24 యూనిట్లు సరిపోతుంది. ఇంకొంతకాలం పోయిన తర్వాత 16 యూనిట్లు సరిపోతుంది. ఇంకొంతకాలం పోయిన తర్వాత 12 యూనిట్లు సరిపోతుంది. నెమ్మదిగా 8, 4, 2 అని చెప్పి ఏదో ఒక రోజున కంప్లీట్ గా మనం స్టాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ చెయ్యకనే చేసేది ఏంటి అంటే, అలా బయట నుంచి హార్మోన్ ఇచ్చేటప్పుడు కంప్లీట్ గా ఒక పార్ట్ ని, ఒక సిస్టమ్ ని ఫంక్షన్లెస్ గా చేసేస్తోంది ఇక్కడ సిస్టమ్. వేరాజ్ ఇక్కడ హోమియోపతిలో జరిగేది ఏంటి అంటే, కంప్లీట్ గా హెల్దీగా మారుస్తుంది. అంటే చూడటానికి ఇన్సులిన్ ఇచ్చిన వెంటనే షుగర్ లెవెల్స్ నార్మల్ కి వచ్చేస్తుండడం అనేది మనకి చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది అనమాట. రిజల్ట్ అంటే వైకం కమ్మించే విధంగా ఉంటుంది. అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నా షుగర్ కంట్రోల్లో ఉంది అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు లాంగ్ రన్ లో కంప్లీట్ గా ఆర్గన్ అనేది ఫంక్షన్ లెస్ గా అయిపోతుంది. హోమియోపతిలో మనకి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి మనం ఫీల్ అవుతుంటాం. హోమియోపతి మెడిసిన్స్ లేట్ గా పనిచేస్తాయి, హోమియోపతి ట్రీట్మెంట్ లో రిజల్ట్స్ లేట్ గా వస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తారు తప్ప, ఖచ్చితంగా ఏదో ఒక రోజున కంప్లీట్ గా హెల్దీగా మార్చి పూర్తిగా మన సిస్టమే ఫంక్షన్ ని మొత్తం చూసుకునే విధంగా చేస్తోంది అనే దాన్ని మనం విస్మరిస్తాం అనమాట. సో ఎక్కడ కానీ సప్లిమెంటేషన్ లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఇదనమాట. అది కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, థైరాయిడ్ హార్మోన్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఈస్ట్రోజన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇదే ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇక్కడ న్యూట్రిషనిస్టులు చేసే అంటే వాళ్ళు చెప్పే ఒక కాన్సెప్ట్ లో ఉండే ఫ్లాన్ కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే, వాళ్ళు కొన్ని ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఈ ఫుడ్ ఐటమ్స్ లో వీటిల్లో ఈ పర్టికులర్ ఇది న్యూట్రిషన్ అనేది బాగా దొరుకుతుంది, దీంట్లో కాల్షియం బాగా ఉంటుంది, దీనిలో ఐరన్ బాగా ఉంటుంది, దీనిలో మెగ్నీషియం బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బాగానే ఉంది, కానీ వాళ్ళు ఇంకా వాటిల్లో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు అన్నట్లుగా నెమ్మదిగా బ్లైండ్ గా అయిపోతారు అనమాట. అంటే ఇప్పుడు కొన్ని పర్టికులర్ వైటమిన్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్ రిలేటెడ్ గా వచ్చే కొన్ని వైటమిన్స్, అవి నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో మాత్రమే దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారు అనమాట కాన్సెప్ట్. సో ఇక్కడ కనుక మనకి ఓన్లీ వన్స్ అగైన్ అప్లయింగ్ అవర్ కామన్ సెన్స్, అంటే దీనికి నేనేం మెడికల్ ఆస్పెక్ట్స్ చెప్పట్లేదు, కామన్ సెన్స్ ప్రకారం చూసినా సరే కొన్ని వందల సంవత్సరాలుగా వెజిటేరియన్ కమ్యూనిటీ పూర్తిగా నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఈ రోజుల్లో కొద్దిగా మోడర్న్ డే లివింగ్ లో నెమ్మదిగా, అంటే ఈ వెజిటేరియన్స్ ఉండే రోడ్స్ లో వీధుల్లో నెమ్మదిగా ఈ నాన్ వెజిటేరియన్ స్టాల్స్, మటన్ స్టాల్స్ కానీ చికెన్ స్టాల్స్ కానీ ఉండడం ఏదో గాలంగా ఫీలుస్తున్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒకప్పుడు రోజుల్లో ఆర్థడాక్స్ వెజిటేరియన్స్ ఉండే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఉండే ఏరియాలో కొన్ని ఊర్లలోనే కంప్లీట్ గా నాన్ వెజిటేరియన్ అనేది ఉండేది కాదు. సో హౌ డస్ దట్ వెజిటేరియన్ కమ్యూనిటీ థ్రైవ్ ఇన్ సచ్ కండిషన్స్? హౌ కెన్ దే సస్టైన్? నిజంగా నాన్ వెజిటేరియన్ లోనే పర్టికులర్ గా ఉంటుంది అనేటట్లయితే ఈ పాయింట్గా ఆ వెజిటేరియన్ కమ్యూనిటీ అనేది, అంటే అంత ఆర్థడాక్స్ గా ప్రిన్సిపల్స్ ను ఫాలో అవుతూ ఉండే వెజిటేరియన్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ పాటికి ఎక్స్టింక్ట్ అయిపోయి ఉండాలి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, కొన్ని ఫుడ్ స్టఫ్స్ లో ఉంటుంది అని చెప్పడం వరకు మాత్రం కరెక్టే, కానీ ఇంకెక్కడా దొరకదు అనేది మాత్రం తప్పు. ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, రీసెర్చ్ లో ఈ వెజిటేరియన్ కమ్యూనిటీ ఎలా సస్టైన్ అవ్వగలుగుతున్నారు ఈ పర్టికులర్ న్యూట్రిషన్ లేకుండా అనేది ఆలోచించి, దానికి సంబంధించి వాళ్ళు తీసుకునే ఆహారంలో వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది అనేది ఆలోచించాలి తప్ప, ఖచ్చితంగా అది లేదు అనేది ఎప్పుడైతే చెప్తారో ఆబ్వియస్ గా జరిగేది ఏంటి అంటే,
అన్నెసెసరీగా అంటే అక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్ పరంగా కానీ, లేదు బిలీఫ్స్, ట్రెడిషనల్ బిలీఫ్స్ పరంగా కానీ, అవసరం లేని వాళ్ళ చేత కూడా బలవంతంగా నాన్ వెజ్ తినిపించడం కానీ, లేదు తినట్లేదు కాబట్టి మా ఆరోగ్యం పోతోంది అని చెప్పేసి వాళ్ళని కంప్లీట్ గా ఒక కాంప్లెక్స్ లోకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మనం గనక దీని గనక రూట్ అవుట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదో ఒక ఫామ్ లో దొరుకుతూ ఉంటేనే వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు అనేది కనుక మనకి అర్థం చేసుకుంటే రీసెర్చ్ నెమ్మదిగా ఇలాంటి విషయాన్ని కూడా బయటికి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.